సార్ ఈ పక్షులను పెంచాలనే ఆలోచన మీకు ఎందుకు అనిపించింది? నేను 2000 సంవత్సరంలో ఒక ఇల్లు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నాను. అప్పుడు ఇది ఓపెన్ ప్లేస్. నేను ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ చేసినానో బయట నుంచి వచ్చిన పక్షులు వచ్చి పాపం అవి అది అయిపోయేది. వాటికి చిన్న చిన్నగా గింజలు ఇవి వేయడం జరిగితే అవి చాలా పక్షులు వస్తూ అవి తినడం జరుగుతుంది. ఇక అప్పటి నుంచి 2000 సంవత్సరం నుండి నేను బయట ఫీడింగ్ చేస్తున్నా. కొంతకాలం తర్వాత నాకు అనిపించింది, మనం ఎంత బయట ఫీడింగ్ చేసినా అవి మన చేతిలోకి రావి తినిపోతున్నాయి కదా. అసలు మనం కూడా పక్షులను మనం సాదుకుంటే, ఇప్పుడు కరోనా రాకముందు ఏంటంటే ఇప్పుడు మా మెడికల్ కాన్ఫరెన్స్లు ఇవన్నీ జరిగేది, మేము పొయ్యి వచ్చేది. ఇప్పుడు ఎప్పుడైతే కరోనా వచ్చిందో గ్యాదరింగ్ అనేది తగ్గిపోయింది. సో నా రొటీన్ లైఫ్ కొంచెం భిన్నంగా నేను రిలాక్స్ కావాలంటే ఏంటి అనే ఆలోచనలు అవ్వడప్పుడు, అంతకుముందు మా ఇంట్లో కుక్ ఉండేది. 13 సంవత్సరాలు బ్రతికి చనిపోయింది. 1 మంత్ వరకు చాలా బాధపడ్డాం, మా ఇంట్లో మనిషి చనిపోయినట్టుగా. మళ్ళీ కుక్కని తీసుకొస్తే మళ్ళీ అది అవుతుందని నెక్స్ట్ ఏమో ఆలోచించి బర్డ్స్ని తీసుకురావడం జరిగింది. పేరు పెట్టి పిలిస్తే మా దగ్గరికి వస్తాయి. మనం గడియారం చూసుకుంటాం, గడియారం ఏం చూసుకో, సూర్యుని యొక్క గమనాన్ని చూసుకొని నేను రావడం ఒక 5 నిమిషాలు లేట్ అయిందంటే బాగా అరుస్తుంటాయి.